నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఈరోజు అయితే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే పెట్టుకున్నారు. అదే తెలంగాణ తల్లి అని చెప్పి ఈ టాపిక్స్ చాలా ఉన్నాయి ఇలా. సో మనతో పాటు అయితే గాదే ఈనయ్య అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెచ్చుకుందాం. సార్, అసలు ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు ఇప్పుడు? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి ఇప్పటికి అమలు కానటువంటి ఆచరణ నోచుకున్నటువంటి వాటి మీద మేమేదో చర్చిస్తాం, మాట్లాడతాం, పరిష్కరిస్తాం అని 10 సంవత్సరాలు మరి వీళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు. సార్ రేవంత్ రెడ్డి అంటే 7 నెలలు అయింది. ఆయన అయితే 5 ఏళ్ళు పరిపాలించింది కదా, హైటెక్ ముఖ్యమంత్రి కదా, ఐటీ ముఖ్యమంత్రి కదా, అమెరికా అధ్యక్షుడినే ఇక్కడ తీసుకొచ్చినోడు కదా, మోడీనే చక్రం తిప్పేటోడు కదా. మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నోడు విభజన ఒప్పంద చట్టంలో ఉన్న 13 షెడ్యూల్ కానీ 93 సెక్షన్ల మీద ఎందుకు అమలు కాలేదు, అమలుకు నోచుకోలేదు, పరిష్కారం ఎందుకు కాలేదు చెప్పాలి కదమ్మా. మనకైతే చెప్పాలి కదా, మాకు చెప్పకున్నా మీకైనా చెప్పాలి కదా, మీడియాకైనా చెప్పాలి కదా. మరి ఇప్పటివరకు నాకు తెలిసిన కాడికైతే నేనైతే రోజులో 5-6 గంటలు అనేక మీడియాలు ఓపెన్ చేసి చూస్తాంట. నాకు ఇప్పటివరకు ఏ మీడియా వాళ్ళు కూడా ఇప్పటివరకు పరిష్కారం కానీ అమలుకు నోచుకొని పెండింగ్ ఉన్నాయి అని ఇప్పటివరకు దేంట్లో నేను చూడలే. అయితే మేము ఈ మధ్యకాలంలో వీటి మీద కొంత అధ్యయనం చేస్తూ విభజన ఒప్పంద చట్టంలో ఉన్న 13 షెడ్యూళ్లలో 9వ షెడ్యూలు 10వ షెడ్యూలే కొంత సమస్యాత్మకంగా ఉంది, కొంత అనేక రకాల చర్చలకి దారితీసిందని తెలిసిన తర్వాత మేము దాని మీద అధ్యయనం చేసి హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో ఉన్న కేసుల మీద కూడా మేము కొంత స్టడీ చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు విభజన వద్దన్నోళ్ళు, శ్రీకృష్ణ కమిటీ వద్దన్నోళ్ళు, ఆ పార్లమెంటులో బిల్లు పాస్ అవుతుంటే వ్యతిరేకించిన వాళ్ళు, భారత రాష్ట్రపతి ఆనాడున్న ప్రణబ్ ముఖర్జీ గారు గెజెట్ విడుదల చేస్తే ఇది చెత్త బుట్టలేయాలి, ఇది టిష్యూ పేపర్ అన్నోళ్ళు మరి ఇవాళ ఆ పార్టీకి జైల్లో ఉన్న ప్రముఖ నాయకులైన వీళ్ళిద్దరూ ఇవాళ అదే ఒప్పంద చట్టం మీద ఎట్లా కూర్చుంటారు? మీకున్న అర్హత ఏంటిది? మీరు ఏ హోదాలో కూర్చున్నారు, ఏ అర్హతతో కూర్చున్నారు మా ప్రశ్న. రెండవది మేము ఇప్పటికి అడుగుతున్నది ఏంటంటే మన ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, అధికారులైనా విభజన ఒప్పంద చట్టంలో ఇంకా పరిష్కారం కానీ ఏంటో చెప్పండి, చెప్పాలి కదమ్మా. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి మాకు అర్థమైన కాడికి ఆ రోజు 1:18 ఆడ కూర్చున్నప్పుడు వీళ్ళు విభజన ఒప్పంద చట్టంలో ఏది మాట్లాడుకోలేదు. విభజన ఒప్పంద చట్టంలో లేని మూసి గురించి మాట్లాడుకున్నారు, డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నారు, ఢిల్లీ తరహాలో హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ భవన్కి స్థలం కావాలని మాట్లాడుకున్నారు. ఇంకా ఏదో దోచుకోవడానికి, దాచుకోవడానికి, ఇంకా ఏమైనా అలీబాబా 40 దొంగలు కదా పంచుకోవడానికి కావాల్సిన వాటి గురించి మాట్లాడుకున్నారు. కానీ ఒకవేళ నిజాయితీగా మీ కనుక ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే తెలుగు ప్రజల మీద, ఉమ్మడి ఇరు రాష్ట్రాల ప్రజల మీద మీకు ఏమాత్రమైన గౌరవం ఉంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరామ్మా. అంటే వీళ్ళు కావాలని చెప్పి ఏదో ఉద్దేశపూర్వకంగా విభజన చట్టం ఇలానే కంటిన్యూ అవ్వాలని చెప్పి వీళ్ళు మాట్లాడట్లేదని మీరు అంటున్నారా? ఇప్పుడు వాళ్ళిద్దరు కలుసుకోవడానికి అదొక సాకమ్మా, అదొక సాకు. అంతకుమించి మాకు అర్థమైన కాడికి, మేము చదువుకున్న కాడికి, మేము నేర్చుకున్న కాడికి, మీలాంటి వాళ్ళు మాకు చెప్తే మేము నేర్చుకున్న కాడికి విభజన ఒప్పంద చట్టంలో ఏమీ అంత జటిల సమస్యలు లేవు. ముఖ్యమంత్రి కమిటీ అట, క్యాబినెట్ కమిటీలట, అంటే క్యాబినెట్ మంత్రుల కమిటీ అట, మళ్ళా అధికారుల కమిటీలట. గత 10 ఏళ్లలోనే కొన్ని కోట్ల రూపాయలు దానికోసం తలగబెట్టిండ్రు. ఇంకేం చేయాలండి వీళ్ళు? కాబట్టి ఒకవేళ ఏదైనా ఉంటే మీడియా పరంగా చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదంతా ఒక సాకు. తెలంగాణ పైన మరోసారి పులి వేటాడడానికి వచ్చేటువంటి ఒక వేదిక అది. అంతమించి ఏమున్నదమ్మా? ఆయన ఒక లవ్ లెటర్ రాస్తాడు, ఈయన ఒక లవ్ లెటర్ రాస్తారు, ఇద్దరట ముద్దులు పెట్టుకుంటారట, కాలు మొక్కుంటారట, బొకేలు పంచుకుంటారట. ఏమైనా ఉన్నదా అమ్మా? నేను ఇప్పటికి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు 1:18 ఏం మాట్లాడిండ్రో మీకు ఒకవేళ తెలంగాణ ప్రజల పట్ల గౌరవం ఉంటే ఈ రోజైనా 24 గంటల్లో ఆ రోజు జరిగింది చెప్పండి. మీరిద్దరూ
మంత్రులని ప్రెస్ కాన్ఫరెన్స్ పంపించి ఈ మంత్రులనేమో మన ఊర్లలో భూస్వాముల కాడ దొరల కాడ పట్టేల కాడ పెద్ద జీతగాళ్ళు ఉంటారు. ఈ పెద్ద జీతగాళ్ళ లెక్క ఈ మంత్రులనేమో ప్రెస్ కాన్ఫరెన్స్ పంపించిండు. వీళ్ళేమో పోయి మంచిగా ఒక గదిలో కూర్చొని ఏం తిన్నారో ఏం తెచ్చిండ్రో వాళ్ళు కావాల్సిన ఎన్ని మాట్లాడుకున్నారు. ఆడ ఎవడు పోలే ఎవడు చూడలే. నేను అందుకనే ముందే అడిగినా చంద్రబాబు నాయుడు పూలే ప్రజాభవన్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇన్ కెమెరా వీడియోలో బంధించాలని చెప్పిన. ఆడ కూర్చుంటుంది మీరిద్దరు మాట్లాడుకుంటుంది. వీళ్ళు వచ్చాం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంది. నువ్వేం మాట్లాడుకుని వీళ్ళకి తెలియదా? ఎవరికి తెలుసు? మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో అది ఎవరు చెప్పాలి, ఎట్లా చెప్పాలి ఎవరికి తెలియదు. మంత్రులకు తెలియదు, అధికారులకు తెలియదు. ఎవరికి తెలుసు? వడ్డించిన ఎలా కొడుతుంది, అందరు ఎలా కొడుతుంది. మీరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవరికి తెలుస్తుంది? అంటే ఇంకొకటి ఏంటిది అని అంటే ఇప్పుడు మాత్రం ఈ విభజన చట్టం ద్వారా మనల్ని దోచుకుంటున్నారా, ఇంకా మన సంపదని ఇంకా దోచేసుకుంటున్నారా? మా మూసి గురించి మాట్లాడుతున్నారు. అంటే దోచుకోవడం కాదా, మరి తెచ్చిపెట్టడమా? మూసి గురించి మాట్లాడడం అంటే 1,50,000 కోట్లతోటి మూసిని ఏమో చెప్తారట. ఎందుకయ్యా రేవంత్ అన్న దిక్కుమాలి పనులు? తెలంగాణ సంపదని, తెలంగాణ తల్లిని తాకట్టు పెట్టొద్దు దయచేసి చెప్తున్నాం మేము. తెలంగాణ తల్లి అంటే గుర్తుకొచ్చింది ఏంటిది అని అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఈ సమావేశాల్లో తెలంగాణ తల్లి ఒక విగ్రహాన్ని మార్చడానికి ఒకటైతే మేము తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మా ఇప్పటికీ తెలంగాణ తల్లి ఎవరు చెప్పలేరు. తెలంగాణ తల్లి అంటే ఏంది? 1,18,000 చదరపు కిలోమీటర్ల ఉన్న విస్తీర్ణంలో ఉన్న భూభాగం అంతా తెలంగాణ తల్లే. ఒక విగ్రహం కాదు తెలంగాణ తల్లి అంటే ఆదివాసీ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు మొత్తంగా కూడా తెలంగాణలో ఉన్న ప్రతి భూభాగం తెలంగాణ తల్లేనమ్మా. తెలంగాణ తల్లిని ఒక విగ్రహంలో పెట్టడం కాదు, ఒక విగ్రహంలో అసెంబ్లీలో పెట్టి సెక్రటరియట్లో పెట్టి తెలంగాణ అంతా వాళ్ళకి దారాదత్తం చేయడం కాదు. తెలంగాణ తల్లిని చూసుకుంటూ మురుద్దామా? నాలుగు కూడళ్ళ వీధిలో విగ్రహాలు పెడతారు. అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం, వీళ్ళ విగ్రహాలు పెడతారు. ఒకవైపేమో నిమిషం గాంధీని చెప్పుకుంటూ అంబేద్కర్కి అంతకునిగా చేసుకుంటూ విగ్రహాలు పెడితే ఏమవుతుందమ్మా? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం కాదు. తెలంగాణ భూభాగంలో ఉన్న 4 కోట్ల ప్రజలని వాళ్ళ సమస్యలు పరిష్కరించినప్పుడే తల్లి తెలంగాణ రుణం తెచ్చుకున్నట్టు. విగ్రహాలు పెడితే ఏమైద్దమ్మా? విగ్రహాలు పెడితే ఏదో జాతి గీతాలు పాడితే అదేదో పెద్ద జాతి గీతం అట, ఎవడో రావాలట, ఎవడో పాడాలట. మన జాతి గీతం పాడడానికి ఎవడో రావాలన్నా? నా తల్లి గురించి పాడుకోవడానికి ఇంకెవడో వచ్చి నాకు చెప్పాలన్నా? కాబట్టి ఇవాళ ఇదంతా ఒక కుట్ర, ఒక మోసము, ఒక దగ అనేది మా అభిప్రాయం. దీన్ని ఈ విభజన ఒప్పంద చట్టం పేరుతోటి పులులు వేటాడడానికి మరో వేషంలో నక్కజిత్తులతోటి, కుట్రల కుతంత్రాలతోటి మన చేతులు కత్తి పెట్టి మన తల్లిని, మన తెలంగాణని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా తెలంగాణ బిడ్డలారా, మీరు ఏ పార్టీలోనే ఉండండి, ఏ జెండాను పట్టుకోండి, కానీ తెలంగాణ తల్లి రుణం తీర్చుకోకపోతే మనం ఈ బిడ్డలమని చెప్పుకునే హక్కు లేకుండా పోతుంది. దయచేసి ఆలోచించండి. పార్టీల జెండాలు మోయడం కాదు, మన తల్లి ఔన్నత్యాన్ని మనం కాపాడడానికి ప్రయత్నం చేద్దాం.